నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనా. మనం ఈరోజు మరి ఒక సాధారణమైన వస్తువు, మన నిత్య జీవితంలో వాడుకునే వస్తువు నిమ్మకాయ గురించి తెలుసుకుంటాం. నిమ్మకాయ యొక్క శాస్త్రీయ నామము సిట్రస్ మెడికా వెరైటీ అసిడా. నిమ్మలో ఎన్నో జాతులు ఉన్నప్పటికీ మనము నిత్యము వాడే నిమ్మకాయ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. దీన్ని హిందీలో కాగ్జీ నీంబు అంటారు, ఇంగ్లీష్లో లెమన్ అంటారు. శివార్చనలోనూ హనుమంతునికి చేసే అర్చనలోనూ దేవాలయాల్లో తప్పనిసరిగా నిమ్మకాయలను వాడతారు. నిత్య జీవితంలో కూడా నిమ్మకాయను దిష్టి తీయడానికి, వాహన పూజకు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. కొన్ని నగరాలలో నిమ్మకాయ పేరు మీద వీధులే ఉన్నాయి, నిమ్మకాయ వీధి అంటారు. ఈ రకంగా మన జనజీవనంలో నిమ్మకాయకున్న ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఆహారం విషయానికి వచ్చినప్పుడు నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయతో ఎన్నో వంటకాలు మనం చేసుకుంటాం. నిమ్మకాయతో రసం చేసుకొని తాగుతాం. నిమ్మకాయ అనగానే నోట్లో లాలాజల గ్రంథులు ఉత్తేజపరిచి నీళ్లూరింపజేస్తుంది నిమ్మకాయ. ఇది దీని ఔషధతత్వానికి ఉన్న గొప్పతనం. ఈ విషయాన్ని గమనించిన ఆయుర్వేదము నిమ్మకాయకున్న ఔషధతత్వాలను పరిశోధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేసింది. సులభంగా మనకు మనమై చేసుకుని స్వయంగా ఆరోగ్యం సాధించుకునే కొన్ని చిన్న విషయాలను ఇక్కడ చెప్పుకుందాం. కడుపు తిప్పుట. కొంతమందికి ఉదయం లేవగానే కడుపులో తిప్పినట్టుగా ఉండి వాంతి అయినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పొద్దున మొహం కడుక్కోగానే ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ బద్ద రసం పిండి తాగినట్లయితే పరగడుపున కడుపు తిప్పుట తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది. ఈ రకంగా వారం నుంచి 10 రోజులు చేసి మానివేయవచ్చు. విందు భోజనాలలో, పండుగలలో నూనెలో వేయించిన పదార్థాలు, ఫ్రైడ్ రైస్ లాంటివి ఎక్కువగా తిన్నప్పుడు ఒక రకమైన అజీర్తి కలుగుతుంది, ఎంతో దాహం కలుగుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆరినట్టుగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక గ్లాసు నీళ్లలో 2 నిమ్మకాయ బద్దల రసం పిండి తాగినట్లయితే వెంటనే దాహం తగ్గిపోతుంది. నూనె పదార్థాలు తొందరగా జీర్ణమయ్యే పరిస్థితి ఏర్పడి ఉపశమనం కలుగుతుంది. నూనె జిడ్డును వదిలిస్తుంది, అది కారణం. అలాగే ఎండాకాలంలో బాగా తిరగడం వలన కానీ, లేకుంటే వేడి ఎక్కువగా ఉన్న కర్మాగారాలలో మిషన్ల వద్ద పనిచేసే వాళ్ళకు కానీ ఉన్నట్టుండి నోరు పిడిచకట్టుకుపోయి విపరీతమైన దాహము, నీరసం వస్తుంది. ఆహారం తినకుండా ఎండలో తిరిగినప్పుడు, వేడి ఉష్ణోగ్రతలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితి త్వరగా వస్తుంది. అప్పుడు మనిషికి వడదెబ్బ తగులుతుంది, లేక ఎండదెబ్బ తగులుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక గ్లాసు నీళ్లలో 1 చెంచా నిమ్మకాయ రసం పిండి, దాంట్లో కొద్దిగా జీలకర్ర, చక్కెర, కొంత ఉప్పు చేర్చి ఒక పానీయంలాగా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా తాగుతూ ఉన్నట్లయితే వడదెబ్బ నుంచి ఎంతో త్వరగా ఉపశమనం పొందుతుంది శరీరం. దీనివలన శక్తి వస్తుంది క్రమేపీ. ఈ రకంగా మనం సులభమైన పానీయంతో, ఇంట్లో దొరికే పానీయంతో మనం ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవచ్చు, కఠినమైన ఆరోగ్య స్థితిని ఎదుర్కోవచ్చు. నిమ్మకాయల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నిమ్మకాయ పండ్లను పిండినాక ఎండిన తొక్కలను ఎండలో ఎండించి పొడి చేసుకొని నిమ్మకాయ తొక్కల పిండికి 10 రెట్లు ఉలవపిండి కలిపి ఒక డబ్బాలో పోసి భద్రం చేసుకోవాలి. ఈ నిమ్మకాయ తొక్కలను కలిపిన ఈ మిశ్రమాన్ని స్నానాన్ని చేసే ముందర సబ్బు బదులు ఒంటికంతా పూసుకొని ఒక 3 నిమిషాలు ఆగి స్నానం చేసినట్లయితే శరీరానికి సంబంధించిన కాంతి, శరీరం యొక్క బిగుతు పెరుగుతుంది. చర్మవ్యాధులు ఉన్న వాళ్ళకి చర్మవ్యాధులు కూడా క్రమేపీ తగ్గిపోతాయి. నిమ్మకాయలులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆహారం ఎక్కువగా తినప్పటికీ, నూనె పదార్థాలు ఎక్కువగా తినప్పటికీ కొంతమందిలో శరీరం ఉబ్బిపోయి లావుగా అవుతుంటారు. దీన్ని స్థౌల్యం అనడానికి వీల్లేదు, కానీ ఊబకాయం అనవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకాయ మంచి ఔషధం. ఉదయం లేవగానే పరిగడుపున 1 గ్లాసు నీళ్లలో 1 నిమ్మకాయ బద్ద రసం పిండుకొని తాగాలి.
అయితే ఈ ఔషధం సేవించినాక అరగంట వరకు కాఫీ టీలు సేవించరాదు. ఈ రకంగా 40 రోజులు లేక 80 రోజులు చేస్తే తప్పకుండా ఊబకాయం తగ్గిపోతుంది. ఊబకాయానికి అనవసరమైన కొవ్వును కరిగించే మందులు వాడకుండా సులభంగా మనం ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొక మంచి అందమైన చికిత్స నేర్చుకుంటాం. 1/2 చెంచా నిమ్మకాయ రసంలో 4 చెంచాల పన్నీరు కానీ లేకుంటే 4 చెంచాల కొబ్బరి నీళ్లు కానీ కలిపి ఒక లోషన్ లాగా చేసి దాన్ని ముఖానికి అంతా పూసుకొని 10 నిమిషాలు ఆరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే ఏ రకమైన సౌందర్య సాధనాలు లేకుండానే ముఖం మీద చర్మం బిగుతుగా మారుతుంది, మంచి తేజస్సు వస్తుంది, ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. ఈ రకమైన చికిత్సలు ఆయుర్వేదంలో ఎన్నో చెప్పబడి ఉన్నాయి. వాటి ఉపయోగం మనం అందరం తెలుసుకొని అనుభవిద్దాం.